వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బన్నీ ఈ రోజున పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తలు రావడం కానీ, అదేవిధంగా వాటిని ఎండార్స్ చేసే విధంగా బన్నీ లాంటి వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ మనకు తెలిసిందే. దీని అన్నిటినీ పూర్తి స్థాయిలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూడా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు. అయినా కూడా ఇప్పటిదాకా బన్నీ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసిన సందర్భం అయితే లేదు. పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 21 out of 21 సీట్స్తో ఈరోజు డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నారు. ఆయన ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా ఆయన కలవడం జరిగింది. సో ఇండస్ట్రీ ఇష్యూస్ గురించి మాట్లాడటం జరిగింది. బట్ వాళ్ళ రూపంలో అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్తో కూర్చున్నారు. తన కొడుకు తరపున అల్లు అరవింద్ రాయబారం చేశారన్న చర్చ కూడా అప్పట్లో తెర మీదకి వచ్చింది. కానీ ఈరోజు చూస్తే ఏకంగా బన్నీనే ఏదైతే పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీన్ని ఎండార్స్ చేసే విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా జనసేన సైనికుల వైపు నుంచి కొన్ని కీలక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఏదైతే డిబేట్ సబ్జెక్ట్ అయింది ఈ అంశం, బన్నీ పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారనే అంశం కూడా ఒక డిబేటబుల్ సబ్జెక్ట్గానే మారింది. అయితే నిజంగానే బన్నీ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? బన్నీ స్వయంగా తానే పవన్ కళ్యాణ్తో ఇనిషియేషన్ తీసుకోవడం ద్వారా ఇప్పటిదాకా తమ మధ్య ఉన్న గ్యాప్కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఎందుకు ఈ స్థాయిలో వీళ్ళిద్దరి గురించి చర్చ జరుగుతోంది? బన్నీకి పూర్తి స్థాయిలో ఈరోజు అల్లు అరవింద్ చేసిన రాయబారం వర్కౌట్ అయినట్లేనా పవన్ కళ్యాణ్తో? అదేవిధంగా చూసినట్లయితే ఇప్పటికైనా కూడా ఒక మెట్టు దిగి వీళ్ళు ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఎందుకు అనుకుంటూ ఉన్నారు? అసలు పూర్తి స్థాయిలో తాము అనుకున్న విధంగా ఆ స్థాయిలో విభేదాలు లేనప్పటికీ కూడా అటు నిజంగానే అల్లు అరవింద్ విషయంలో కావచ్చు, అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు నుంచి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైపు నుంచి ఆ స్థాయిలో గ్యాప్ ఉందనే అంశం తెర మీదకి వస్తుంది. సో ఈ అంశాలన్నీ కూడా వాటన్నిటికీ కూడా చాలా దూరం లీడ్ వెళ్ళింది ఈ అంశాలన్నిటికి సంబంధించిన సమాధానాల్లో. ఆ లీడే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ను కూడా పెంచడానికి కారణమైంది. అందుకే ఈరోజు ఎలాగైనా సరే అటు అల్లు అరవింద్ చొరవ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ లాంటి వాళ్ళ ఇనిషియేషన్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య దూరానికి గ్యాప్కు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచన అయితే ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. అయితే దానికి కార్యరూపం ఇచ్చే క్రమంలోనే ఈరోజు బన్నీ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. లెట్స్ ఒకసారి నిజంగానే ఆ ఫీజిబిలిటీ ఎంతవరకు ఉందనేది కూడా మనం చూద్దాం. ఒకసారి చూసినట్లయితే బన్నీతో పవన్ కళ్యాణ్కి ఉన్న ఇష్యూస్ అనేవి ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు, మొన్నటి ఎన్నికల కేంద్రంగా. అంతకుముందు ఎప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెస్ అయితే ఉంటూ వచ్చాయి. యాక్చువల్గా అయితే అంతకన్నా ముందుగా కొన్ని పరిణామాలను మనం చెప్పుకోవాలి. మెగాస్టార్ ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. అల్లు రామలింగి ఇంటికి అల్లుడైన తర్వాత కూడా సోలోగా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే ఆయన క్రియేట్ చేసుకోగలుగున్నారు. అంతేవిధంగా డ్యాన్సుల్లో ఆయన చూపించే ఈజ్ కానీ, ఫైట్లో ఆయన చూపించే గ్రేస్ కానీ ఆయన ఒక సుప్రీం హీరోగా, అల్టిమేట్గా ఒక మెగాస్టార్గా నిలబట్టింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాత్రం చిరంజీవిని ఎప్పుడు వివాదాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. ఇక అదేవిధంగా తాను ఎలాగైతే ఇండస్ట్రీ నుంచి ఆ ఇమేజ్ సంపాదించుకున్నారో ఆ ఇమేజ్ నటు పాలిటిక్స్ మీద కూడా పెట్టాలనుకున్నారు. ఆ క్రమంలో తెర మీదకి వచ్చిందే ప్రజారాజ్యం. ఆ రోజు సామాజిక న్యాయం పేరుతో ఏదైతే పేరులోనే ప్రజలు నింపుకున్న ప్రజారాజ్యం పార్టీ అంటే అప్పట్లో రాష్ట్రంలో ఒక సంచలనం 2009 ఎన్నికల సమయంలో. ఇక ఆ స్థాయిలో ఆ రోజు యువరాజ్యానికి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు. ప్రజారాజ్యం అధ్యక్షుడి హోదాలో చిరంజీవి రాష్ట్రానికి సంబంధించి పర్యటనలో ప్రచారాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అల్లు అరవింద్ లాంటి వాళ్ళు బ్యాక్ అండ్ పార్టీ ఆఫీస్ మొదలుకొని పార్టీ కీలక నిర్ణయాల్లో కూడా ఆయన భాగస్వామ్యం అవుతూ ఉండేవాళ్ళు. అక్కడే యాక్చువల్గా అటు పవన్ కళ్యాణ్కు ఇటు అల్లు ఫ్యామిలీకి చిన్న గ్యాప్ అంటే అక్కడే స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఇటు రామ్ చరణ్ కావచ్చు, అటు బన్నీ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు ఒకేసారి తమ కెరీర్ స్టార్ట్ చేశారు ఇండస్ట్రీ పరంగా. ఇక మగధీర లాంటి భారీ హిట్లు చరణ్ ఖాతాలో పడ్డాయి అప్పట్లో స్టార్టింగ్. ఇక ఇటువైపు చూసినట్లయితే అటు చరణ్కి రావాల్సిన సినిమాలు కూడా కొన్ని బన్నీకి వెళ్ళాయి అల్లు అరవింద్ కారణంగానే ఒక వాదన అయితే అప్పట్లో ఉండేది. బట్ కారణాలు ఏవైనా చిరంజీవికి అల్లు అరవింద్కి మధ్య ఎప్పుడు కూడా విభేదాలు లేవు. అసలు ఆ విభేదాలు వచ్చిన సందర్భం కూడా మనం చూడం. ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ అంతే గ్రేస్ఫుల్గా ఉంటూ వచ్చారు. ఇక అట్లా ప్యారలల్గా అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు ఇండస్ట్రీలో తమకంటూ తమ తాతలో తమ తండ్రుల ఇమేజ్కి అతీతంగా తమకంటూ ఒక ఇండివిజువాలిటీని తీసుకొచ్చుకునే క్రమంలో, ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే క్రమంలో సహజంగానే యంగ్ జనరేషన్ హీరోల మధ్య పోటీ ఉన్నట్లుగానే వాళ్ళిద్దరి మధ్య కొంత పోటీ వాతావరణం అయితే ఉంది. అదే సమయంలో ఫ్యాన్స్ లాంటి వాళ్ళు ఏదైతే అభిమాన సంఘాలు వాళ్ళకి యాడ్ అన్ ఎలిమెంట్గా మారాయి. ఈ అభిమాన సంఘాలే నువ్వు గొప్ప నేను గొప్ప అన్న క్రమంలోనే ఇలా అల్లు అరవింద్ వర్సెస్ ఏదైతే రామ్ చరణ్ అన్న ఇష్యూస్ కూడా కొన్ని రోజుల పాటు నడిచాయి. ఇక ఆ తర్వాత చూసినట్లయితే రామ్ చరణ్ చూసినా, ఈరోజు బన్నీని చూసినా, వాళ్ళకి స్టార్టింగ్ నుంచి రామ్ చరణ్ స్టార్టింగ్ మూవీస్ దగ్గర నుంచి ఈరోజు చిరుత దగ్గర నుంచి
నిన్న మొన్నటి RRR వరకు చూసిన. అదేవిధంగా ఒక గంగోత్రి దగ్గర నుంచి ఈరోజు అలవైకుంఠపురంలోనో పుష్ప లాంటి సినిమాల దాకా బన్నీని చూసినా నిజంగానే తమ తాతలు తండ్రుల ఇమేజ్ని పక్కన పెట్టి దానికి అతీతంగా వాళ్ళు సాధించిన క్రెడిట్స్ కానీ అదేవిధంగా వాళ్ళ ఎవల్యూషన్ ఏ స్థాయిలో ఎవల్యూట్ అయ్యారని గురించి మనకు అర్థమవుతుంది. వాళ్ళు 1 by 1 వాళ్ళ సినిమాలని మేకోవర్ చేసుకుంటూ వచ్చిన తీరు చూసినట్లయితే అలా పోటాపోటీగా ఎదిగిన తీరు మాత్రం పుష్పతో అల్లు అర్జున్ ఒక పీక్కి వెళ్ళిపోయినారు. మాలీవుడ్ లాంటి చోట నుంచి కూడా ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఈరోజు RRR మూవీతో గ్లోబల్ స్టార్గా మాడిపోయారు రామ్ చరణ్. సో అలా ఆ స్థాయిలో ఒక హీరోలుగా నిలబడ్డారు 2 ఫ్యామిలీ నుంచి వచ్చి. బట్ ఇదే సమయంలో చూసినట్లయితే ఇక యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన చిరంజీవి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉండిపోయారు. 2014 ముందు ఆయన జనసేన పేరుతోని పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే అటు మరొక వైపు జనసేన మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే బహిరంగంగా ఎక్కడ కూడా చిరంజీవి లాంటి వాళ్ళు వచ్చి జనసేన కోసం ప్రచారం చేయకపోయినప్పటికీ బట్ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి అండగా నిలబడ్డారు. బీజేపీ నుంచి టీడీపీ దాకా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి అనేక పార్టీల దాకా ఆయనకి ఎన్నోసార్లు చిరంజీవికి ఆహ్వానం అందింది. రాజ్యసభ లాంటి పదవులు ఇస్తామని కూడా ఆఫర్ వచ్చినా చిరంజీవి ఎక్కడ కూడా వాటిని తీసుకోలేదు. తన ఇంట్లో తన తమ్ముడు పార్టీ ఉండగా మరొక పార్టీ వైపు తాను వెళ్ళడం కరెక్ట్ కాదంటూ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు హుందాగా. సో ఈ క్రమంలోనే చిరంజీవి లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. చిరంజీవి దారిలోనే మిగతా ఏదైతే మెగా కాంపౌండ్ యంగ్ జనరేషన్ హీరోస్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఆ పార్టీకి అండగా నిలబడ్డారు. కౌలు రైతులకు ఆర్థిక సాయం పేరుతో ఏదో ఒక కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొస్తే ఆ ఫ్యామిలీనే ముందుగా అండగా నిలబడింది ఆయనకు. అటు ఆర్థిక పరంగా కావచ్చు, విరాళాలు వాళ్ళకి తోచినంత విరాళాలు ఇవ్వడంలో కావచ్చు. సో ఇలాంటి ఇక మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే ఇక నాగబాబు లాంటి వాళ్ళు డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో చూస్తే వరుణ్ తేజ్ మొదలుకొని సాయి ధర్మ తేజ్ వరకు అందరూ వాళ్ళు ప్రచారాలు కూడా చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ కోసం. ఏకంగా చిరంజీవి అయితే కూటమి అభ్యర్థులకు మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో మెగా ఫ్యామిలీ అండగా వన్ సైడెడ్గా అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ కోసం. అయితే ఇక అప్పటి నుంచి కూడా గతంలో చాలా రోజుల నుంచే ఇదే ఇష్యూ మీద పవన్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ఏదైతే ఆ బన్నీ ఫ్యాన్స్ అన్నట్టుగా అదే రకంగా అనేక రకాల ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే అనేక ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో కావచ్చు, మూవీ ఫంక్షన్స్లో కావచ్చు, అనేక ఈవెంట్స్లో కావచ్చు జనసేన అభిమానుల నుంచి బన్నీ మీద చాలాసార్లు ప్రెజర్ వచ్చింది పవన్ కళ్యాణ్కి జై కొట్టాలని. నేను కొట్టని బ్రదర్ అంటూ కూడా ఆయన మాటలు కూడా నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఆగ్రహాన్ని పెంచాయి. ఇండస్ట్రీలో చూసినట్లయితే ఈ జనరేషన్లో మిగతా హీరోలంతా ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒక ఎత్తు అన్నట్టుగా ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. ఈరోజు జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించిందంటే కేవలం జనసేన కార్యకర్తలే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కూడా వన్ సైడెడ్గా పవన్ కోసం నిలబడ్డారన్నది వాస్తవం. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు ఇచ్చే ఒక హీరో వర్షిప్ ఉంది ఆయన మీద. అది ఎప్పటి నుంచో డే 1 నుంచి కూడా అది ఆ గ్రాటిట్యూడ్ నిలబెట్టుకోవడంలో ఎప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా డౌన్ టు ఎర్త్ విషయంలో సక్సెస్ అవుతూనే వచ్చారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ని చిరంజీవి లాంటి వాళ్ళు ఎక్కువ చేర్చుకుంటూ ఉంటే ఏదైతే చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా పవన్ రాజకీయాల్లోకి వెళ్ళటాన్ని కూడా చిరంజీవి లాంటి వాళ్ళు స్వాగతిస్తూ ఉంటే బట్ బన్నీ లాంటి వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతాన్ని అంత ఈజీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ తర్వాత పరిణామాలు చూసినట్లయితే ఇక చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా ఇలా వీళ్ళ మధ్య గ్యాప్ను పెంచుతూ వచ్చాయి. పర్టికులర్లీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సమయంలో ఇలాంటి ఇష్యూలు అన్నిటికీ అల్లు అరవింద్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయనే ఇనిషియేట్ తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాదు, చిరంజీవిని విశిష్ట అతిథిగా అక్కడికి ఆహ్వానించడం కానీ, చిరంజీవిని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేయడం కానీ, అదే వేదిక నుంచి చిరంజీవి బన్నీ లాంటి వాళ్ళతో ఒక క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేయడం కానీ ఇక ఆల్మోస్ట్ వాళ్ళ మధ్య గ్యాప్కి ఫుల్ స్టాప్ పడ్డట్లే అని అందరూ అనుకున్నారు. అయితే ఎన్నికల సమయం వచ్చేటప్పటికి 2024 ఎన్నికల సమయం వచ్చేటప్పటికి జనసేన భవిష్యత్తు కూడా చాలా కీలకమైంది. పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దంటూ ఆయనే ఇనిషియేషన్ తీసుకొని అటు టీడీపీని ఇటు బీజేపీని అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ రోజున తన మీద విమర్శలు వచ్చినా సరే 21 సీట్స్ ఎందుకు తీసుకుంటారనే విమర్శలు వచ్చినా, అంత తక్కువ సీట్లకే పవన్ కళ్యాణ్ ఎందుకు పరిమితం అయ్యారనే విమర్శలు వచ్చినా బట్ 100% స్ట్రైక్ రేటే నాకు ముఖ్యమంటూ కూడా ముందుకెళ్లారు. ఈరోజు ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు, ఎన్ని సీట్లు గెలుపు సాధించేది ముఖ్యమంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దాన్ని నిజం చేసేలాగా ఆ మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకు అండగా నిలబడింది ఫ్యాన్స్తో పాటు. ఎప్పుడైతే చిరంజీవి లాంటి వాళ్ళు మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలబడిందో అప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఏదైతే హీరోస్ మెగా ఫ్యామిలీ నుంచి మొత్తం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ అయితే వచ్చింది. జనసేనకి ఆ స్థాయిలో ఓట్లు గుద్దారని అనుకోవాలి. అందుకే 21 out of 21 సీట్స్ సాధించమంటే అది సామాన్యమైన విషయం కాదు.
ఇదే సమయంలో ఆ స్థాయిలో మెగా సపోర్ట్ మొత్తం మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉంటే అల్లు అరవింద్ కొడుకైన బన్నీ చేసిన ఒక చిన్న పని ఈరోజు ఆయనకు ఒక నిజంగానే ఆయన కెరీర్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే విధంగా మారింది. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో టార్గెట్ చేశారో అందరికీ తెలిసింది. ఆయన పెళ్లిళ్ళు మొదలుకొని ఆయన వ్యక్తిత్వ హననం వరకు, ఆయన సినిమాలు మొదలుకొని ఆయన పార్టీ వరకు అనేక రకాలుగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఒక హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక వ్యక్తిగత గ్లెడ్జిన్ అంటే పర్సనల్ గ్లెడ్జిన్ పెంచుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ మీద వ్యవహరిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున నిలబడ్డ, నంద్యాల నుంచి నిలబడ్డ శిల్పా రవికిషోర్ దగ్గరకు బన్నీ వెళ్ళడం, ఆయన కోసం ప్రచారం చేయడం. యాక్చువల్గా బన్నీకి తన ఫ్రెండ్ అయినట్లయితే తన ఫ్రెండ్ గెలవాలని ఒక ట్వీట్ చేసి ఉంటేనో బాగుండేది పర్సనల్గా, పార్టీలకు అతీతంగా. కానీ స్వయంగా బన్నీనే వెళ్ళడం, ఇటు మెగా కాంపౌండ్ హీరోలంతా వచ్చి కూటమి తరపున ప్రచారంలో పాల్గొంటూ ఉంటే నాగబాబుతో సహా చిరంజీవి లాంటి వాళ్ళు కూడా, అటు బన్నీ లాంటి వాళ్ళకి ఎగైనెస్ట్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ ఎవరు శిల్ప ఎంతవరకు బన్నీకి ఫ్రెండ్ అనేదో క్లోజ్ అసోసియేట్ అనేది ఎవరు చూడలేదు. వైఎస్ఆర్సీపీనే అక్కడ అందరికీ కనిపించింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ మెగా ఫ్యాన్స్కి కానీ. అందుకే ఆ ఒక్క పని, బన్నీ చేసిన ఆ ఒక్క పని మాత్రం నిజంగానే జనసేన అభిమానులు చాలా ఆగ్రహాన్ని అయితే తెర మీద తీసుకొచ్చింది. ఇదే సమయంలో నాగబాబు లాంటి వాళ్ళు మాతో ఉండేవాళ్ళే మా వాళ్ళు అంటూ ట్వీట్ చేయడం కానీ, ధర్మతేజ లాంటి వాళ్ళు బన్నీని అన్ఫాలో చేయడం కానీ, సో ఈ పరిణామాలు అన్నీ తెర మీదకి వచ్చాయి. నిజంగానే ఒక పూర్తి గ్యాప్ అయితే వచ్చింది పవన్ కళ్యాణ్కు బన్నీకి మధ్య, వాళ్ళ ఫ్యాన్స్కి మధ్య కూడా. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడెక్కడ కూడా అల్లు అరవింద్, బన్నీ లాంటి వాళ్ళు కనిపించలేదు. మెగా ఫ్యామిలీ అంతా అక్కడ అటెండ్ అయింది. వాళ్ళకి ఆహ్వానం అందలేకపోవడం కారణంగానే వాళ్ళు కనిపించలేదనే చర్చ కూడా నడిచింది. బట్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రొడ్యూసర్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయిన క్రమంలో అల్లు అరవింద్ కూడా ఇనిషియేట్ తీసుకున్నారు ఆ కార్యక్రమాన్ని. స్వయంగా పవన్ కళ్యాణ్తో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆల్మోస్ట్ బన్నీ తరపున అల్లు అరవింద్ రాయబారం చేశారనే చర్చ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని ఎండార్స్ చేసేది ఎందుకంటే ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే, ఈరోజు పుష్ప ఏదైతే కంప్లీట్ షెడ్యూల్ కాని కారణంగా కొన్ని ఇష్యూస్ కారణంగా వాయిదా వేసుకుంటే కేవలం తన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనకి అగైనెస్ట్ అయ్యారన్న కారణంగానే అల్లు అర్జున్ దాన్ని వాయిదా వేయించారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది, దాంట్లో నిజం లేకపోయినప్పటికీ. సో ఇక దీనికి అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. అందుకే అల్లు అరవింద్ ఇనిషియేషన్ కారణంగానే ఈరోజు బన్నీ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఈ విషయం మీద ఇనిషియేషన్ కూడా జరుగుతుంది నాగబాబు లాంటి వాళ్ళు. సో అందుకని ఈరోజు బన్నీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేందుకు కూడా సిద్ధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే అటు పైకి అగ్రెసివ్గా కనిపించిన చిరంజీవి ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటారు, నిదానంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఆయనకి ఆ స్థాయిలో వివాదరహితుడు అనే పేరు ఉంది. పవన్ ఎప్పుడు కూడా అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు మొన్నటిదాకా. కానీ వన్స్ తన పదవిలోకి వచ్చిన తర్వాత తనకు వెండెట్టానో లేకపోతే వెండెట్టా పాలిటిక్స్ కన్నానో జగన్ మీద పెద్దగా నాకు ద్వేషం ఏమీ లేదు అంటూ, వాళ్ళు చేసిన ఇష్యూస్ మీదే నాకు ఆగ్రహం ఉంది, జనాన్ని బాధించిన తీరు మీద అంటూ మాట్లాడుతున్నారు. బట్ అందుకే జగన్మోహన్ రెడ్డినే క్షమించి వదిలేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజున అల్లు అరవింద్ కొడుకైన స్వయాన తన బావ కొడుకైన అర్జున్ మీద ఆ స్థాయిలో ఆయన గ్లెడ్జి చూపిస్తారని కూడా ఎవరు అనుకోవట్లేదు. అందుకే ఈరోజు బన్నీ తనను కలుస్తానంటే ఆ స్థాయిలోనే పవన్ కళ్యాణ్ స్వాగతించే అవకాశం ఉంటుంది. సో ఎలాగైనా సరే ఈ ఇష్యూస్కు, ఈ చిన్న చిన్న ఈగో క్లాషెస్కు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అల్లు అరవింద్ తీసుకున్న ఇనిషియేషన్ మాత్రం ఈరోజు అటు మెగా ఫ్యాన్స్ కానీ ఇటు జనసేన ఫ్యాన్స్ కూడా వెల్కమ్ చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా బన్నీ వన్స్ పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్లయితే త్వరలోనే జరగబోతోందని చెప్తున్నారు. బట్ డేట్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ అయినా. సో పూర్తి స్థాయిలో వీళ్ళ మధ్య ఉన్న వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడినట్లే అని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.